10 సంవత్సరాల్లో జరగలేని ప్రక్రియ అని అనడానికి వీడెవడు అసలు? నీకేం అక్కర అసలు? నువ్వు అధికారివా లేకపోతే రాజకీయ నాయకుడివా అని ఎలా విమర్శలు వస్తా ఉన్నాయి? దీనికి సమాధానం చెప్పుకో. పబ్లిక్ అంటా ఉన్నారు ఇది 10 ఏళ్లలో జరగనటువంటి ప్రక్రియ అని ఒక అధికారి ఎట్లా అంటావు నువ్వు? ఇక చూడు, ఇంకా ఎంతో మంది జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. ఎవడు చెప్పిండు నీకు? ప్రభుత్వ లెక్కలు నీకు తెలవదా? తీయరాదా? గత టిఆర్ఎస్ సర్కార్ లో 6,40,000 రేషన్ కార్డులు ఇచ్చినామని వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఉంటే దాన్ని తీసి యాడిచ్చిర్రబే అని చెప్పి మొహం మీద కొట్టే దమ్ము లేని సన్నాసులు మీరంతా. వాళ్ళు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పంగా ఒక్క రేషన్ కార్డు రాలేదు, మీ సేవలు అప్లై చేస్తా రాలేదు, ఆర్డర్ రాలేదు అని చెప్పడానికి నువ్వేం నాయకునివా? అధికారివి కాదా? సివిల్ సప్లై శాఖలు అసలు ఏం జరుగుతా ఉంది? ఎటు పోతా ఉన్నాయి కమిషన్లు? ఏం జరుగుతా ఉంది? నీ వాటా ఎంత? మిల్లర్ల నుంచి నీకు వస్తున్నటువంటి వాటా ఎంత? వాళ్ళని వేధిస్తున్న విధానం ఏంటిది? వాళ్ళకి పెడుతున్న టార్గెట్లు ఏంటి? ఇవన్నీ మాకు తెలివే అనుకుంటుర్రా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి సిగ్గుండాలి.